జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 27వ అధ్యాయం. రుక్షక ఎను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. ఆ సులక్షణది అయిపోయింది కదా 26 అధ్యాయంలో. ఇక్కడ రుక్షకను ఒక బ్రాహ్మణ కన్య యొక్క వృత్తాంతం, ఆమె యొక్క జీవిత చరిత్ర. పూర్వం భృగు మహాముని వంశంలో ఆయనకి రుక్షకాయను ఒక కన్య పుట్టి దినదినాభివృద్ధి పొందుతూ రోజు మంచిగా అందంగా పెరుగుతోంది. ఆమె దురదృష్టవంతురాలు కాబోళ్ళు. పెళ్ళి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. ఆమె దురదృష్టం ఏంటంటే ఆమె పెళ్ళి అవ్వగానే మొగుడు భర్త చనిపోయాడు. రుక్షక ఈ అమ్మాయి దురదృష్టానికి దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని ఆ శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తూ ఉండిపోయింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆ తపస్సు చేయడం వల్ల అనేక మాఘమాస స్నాన ఫలాలు దక్కాయి. ఆ గంగానది తీరంలో స్నానం చేయడం, తపస్సు చేసుకోవడం వల్ల ఆమెకి చాలా ఫలితం దక్కింది. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. అంటే ఆమె కోరిక తీరే సమయం దగ్గరికి వచ్చింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు చనిపోయింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠంలోనే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకానికి పంపెను. ఆమె మాఘమాస వ్రత ఫలితం చేసి చాలా పవిత్రురాలు అయిపోయింది కాబట్టి బ్రహ్మదేవుడు ఆమెకి సత్యలోకంలో దేవకార్యాలు తీర్చడానికి అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరు పెట్టి సత్యలోకానికి పంపించాడు. ఆ కాలంలో సుందోపసుందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోరంగా తపస్సు చేశారనమాట. వారి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీకేం కావాలో కోరుకోండి అంటే వాళ్ళు ఏం కోరుకున్నారంటే, స్వామి మాకు ఇతరుల వల్ల మరణం కలగకుండా ఉండేటట్లు వరమీయమండి. ఇతరుల వల్ల ఎవరి వల్ల మాకు మరణం ఉండకూడదు. బ్రహ్మ అట్లాగే అని ఇచ్చానని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వల్ల ఈ వరాలు పొందారు కదా ఇతర రాక్షసులు, మహాగర్వం కలవారై దేవతల్ని హింసించేవాళ్ళు. మహర్షులు తపస్సు చేస్తుంటే వాళ్ళకి భంగం కలిగించి యజ్ఞాలు యాగాలు చేస్తుంటే అవన్నీ నాశనం చేసి అందులోనేమో మాంసం రక్తం పడేసి ఈ ప్రజల్ని నానా బీభత్సం చేసి చాలా భయపెట్టేసి అందరినీ నానా రకాలుగా హింసిస్తుండేవాళ్ళు. అలాగే వాళ్ళందరూ ఏం చేశారు, 2 రాక్షసులు దేవలోకం మీద దండెత్తి దేవతలందరినీ కూడా తరిమేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవుడు ఉండేది సత్యలోకం, విష్ణుమూర్తి ఉండేది వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. ఈ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను ఆయనకి వేడుకొని ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ, మహానుభావ ఈ సుందోపసుందులు ఈ రాక్షసులకు మీరు ఇచ్చిన వరంతో చాలా గర్వంతో వాళ్ళందరూ మమ్మల్ని అందరినీ హింసిస్తున్నారు, తపస్సు చేస్తున్న వాళ్ళందరినీ ఇక్కడ బాధ పెడుతున్నారు, ఈ దేవలోకానికి వచ్చి మమ్మల్ని ఏమో బయటికి గెంటేశారు, ఇది చాలా బీభత్సం చేస్తున్నారు, అందువల్ల వారి మరణానికి ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించు స్వామి అని ప్రార్థించారు. ఆ బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమని పిలిచి, అమ్మాయి సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలన మరణం కలగదని వరం ఇచ్చాను, ఎవరి వల్ల వాళ్ళకి చావు లేదని వరం ఇచ్చాను, వరగర్వంతో వాళ్ళు చాలా అల్లకల్లోలం చేస్తున్నారు, అందువల్ల నీవు వెళ్ళి నీ చాకచక్యంతో వారి మరణం కలుగుటట్టు ప్రయత్నం చేయి అన్నారు. ఈ తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి సుందోపసుందులున్న అరణ్యానికి వెళ్ళింది. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకుంటూ ఆ రాక్షసుల సోదరులున్న ప్రదేశానికి సమీపంలో తిరుగుతూ ఉండేది. ఆ వీణానాదానికి ఆమె మధురగానం విని ఆ సుందోపసుందులు రాక్షసులు 2 తిలోత్తమ దగ్గరికి వచ్చారు. ఆమె ఎటు తిరిగితే అటు, ఆమె ఎటు వెళ్తే అటు వెళ్తున్నారు. ప్రేక్షకుల వల్లే వెంటాడుతూ ఉన్నారు. ఆమెకు నన్ను వరింపుమని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగారు. నన్ను పెళ్లి చేసుకో, నన్ను వరించు అని వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి వెనకాల పడి తిరుగుతున్నారు. ఓ రాక్షస అగ్రేసుర సరులారా, మిమ్మల్ని పెండాడడానికి నాకు ఇష్టమే, కాకపోతే మీరిద్దరు నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదు, కానీ అందువల్ల నా కోరిక ఒకటి ఉంది. అదేమంటే మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వాళ్ళనే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పింది. ఆ తిలోత్తమ పలుకులకి వాళ్ళకి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఏం చేయాలని. నీకంటే నేను బలవంతుడిని అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుడిని అని ఉపసుందుడు. ఇట్లాగా వాళ్ళిద్దరూ వాళ్ళ గొడవపడి
పౌరుషం తెచ్చుకుని మన ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధం చేశారనమాట. గదా యుద్ధం చేశారు, మల్ల యుద్ధం చేశారు, పలు రకాల ఆయుధాలతోటి యుద్ధం చేస్తూనే ఉన్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను చాలా రకాలుగా పలు రకాలుగా శ్లాఘించారు, కీర్తించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషపడి, తిలోత్తమ నీ చాకచక్యంతో ఈ సుందోప సుందరుల పీడను వదిలించావు, దేవతలందరికీ ఆరాధ్యురాలయ్యావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ ఇంకోటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నువ్వు అందుకని నీ జన్మ ధన్యమైంది, వెళ్ళు దేవలోకంలో సుఖించు అని ఆమెను దేవలోకానికి పంపాడు. అందుకని రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అంటారు చూడండి, 4 ఆమె ఈవిడే అనమాట. మాఘపురాణం 27వ అధ్యాయం సమాప్తం. 28వ అధ్యాయంతో రేపు కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.